హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? నేను మీ దేవి ఫిట్ టైలర్ని. అయితే ఇప్పుడు నేను హెయిర్ ఆయిల్ గురించి చెప్పబోతున్నా. ఇది నేను మా పిల్లలకు వాడతాను. నాకు ఇద్దరు పాపలు. అయితే 2 లీటర్ల ఆయిల్ తీసుకున్నానండి నేను. ఈ ఆయిల్ వాడడం వల్ల ఏంటంటే హెయిర్ ఊడదు, ప్లస్ మళ్ళీ హెయిర్ అనేది బాగా లాంగ్ ఉంటుంది, గ్రోత్ బాగుంటుంది. ఇది 2 లీటర్ల ఆయిల్. ఇప్పుడు నేను కరివేపాకు, వేపాకు, మునగాకు లేదండి, మునగాకు కూడా వేయచ్చు. వేపాకు, కరివేపాకు, మందారాకు, ఉల్లిగడ్డ, అవిసె గింజలు, మెంతులు ఇవన్నీ వేసి నేను ఆయిల్ని ఒక 20 మినిట్స్ బాయిల్ చేశానండి. 20 మినిట్స్ బాయిల్ చేసి అది బాగా మరగాలి. ఎంత బాగా మరిగితే అంత బాగా అందులో ఉన్న అంత దిగుతుంది దాంట్లోకి, ఆయిల్లోకి. ఇదిగోండి, మొత్తం ఆయిల్ అంతా ప్రిపేర్ అయ్యేటప్పటికి ఆయిల్ ఇట్లా మొత్తం ఆకంతా వడిలిపోవాలండి. ఆయిల్ అంతా గ్రీన్ కలర్లోకి రావాలి. ఈ ఆయిల్ని డైలీ మనం పెట్టుకోవడం వల్ల ఏమవుద్దంటే వైట్ హెయిర్ అనేది బ్రౌన్ కలర్లోకి వస్తుంది. హెయిర్ కూడా గ్రోత్ బాగుంటుంది, లాంగ్ అనేది పెరుగుతుంది. మా పిల్లల పిక్స్ పెడతాను మీకు అదే ఎగ్జాంపుల్. ఇది నేను వాడతానని నాకు తెలిసిన వాళ్ళందరికీ కూడా తెలుసు, మా రిలేటివ్స్కి అందరికీ. నేను చాలామందికి కూడా చెప్పాను ఇది. అయితే వీడియోస్ చేస్తున్నాను కదా, మీకు కూడా ఏమైనా యూజ్ అవుతుంది, ఫాలో అవుతారని చెప్పి చెప్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో మొత్తం ఆయిల్ అంతా ప్రిపేర్ అయ్యేటప్పటికి ఈ రకంగా ఉంటుంది. మొత్తం ఇట్లా వచ్చిందండి. చాలా మరగాలి, మనం తిప్పుతూనే ఉండాలి. మనం వేసి వేరే పనులు అనేది ఉంటే ఇది మొత్తం అంతా దాంట్లోకి స్ప్రెడ్ అవ్వదు. ఇది మొత్తం స్ప్రెడ్ అవ్వాలంటే మనం తిప్పుతూనే ఉండాలి. స్ప్రెడ్ అంటే దాంట్లో అంతా అబ్జర్వ్ అవ్వాలి ఆయిల్కి, ఇదంతా దాని గురించే నేను మొత్తం. సో ఇట్లా అయ్యింది చూడండి. ఒకసారి గిన్నెలోకి వేసాను మీకు కలర్ కోసం. మొత్తం ఆయిల్ అంతా అందులోకి వేసాను. దీన్ని మనం స్టోరేజ్ చేసుకోవాలి. మొత్తం అయిపోయిన తర్వాత వడగట్టాక ఇదిగోండి, మొత్తం అయిపోయిన తర్వాత ఇది ఎట్లా ఉందో చూడండి. ఇదంతా వేస్టే. దీన్ని ఏం చేయాలంటే ఒక క్లాత్లో ఏమైనా వేసుకుని గట్టిగా పిండితే అందులో కూడా ఆయిల్ వస్తుందండి. ఇది సో మొత్తం ప్రిపేర్ అయ్యేదానికి ఇట్లా వచ్చింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి చెప్పండి. కామెంట్స్ రూపంలో మీరు వంటల గురించి అడిగినా, లేకపోతే క్యాటరింగ్ అని ఏదైనా సరే నేను